అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. ప్రతి ఆదివారం భగవద్గీత 241వ బాలల మహాయజ్ఞానికి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. 6వ అధ్యాయం శ్లోకం నంబర్ 46 తెలుసుకునేదానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభించండి. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. నా పేరు గురువు గారు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః. ఆత్మసంయమయోగః. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంసిద్ధి కిల్బషః. అనేక జన్మ సంసిద్ధి తతో యాతి పరాం గతిం. జై గురుదేవా. సత్యపూర్ణ, అదే మన విసజ్ఞ, నీకు నేను ఇంతకు ముందే చెప్పాను కదమ్మా, బాగా నేర్చుకోమని. ఎస్ గురుగారు. యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ. తలకట్టు ఉండే చోటంతా గుడి ఎందుకు ఇస్తావు? మళ్ళా చెప్పండి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంసిద్ధి కిల్బషః. మీరు ఆగండి, మళ్ళీ లాస్ట్ లో చెప్పండి. మిగతా వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినండి. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 45. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంసుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. రైట్. నెక్స్ట్. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, శ్రీ భగవాను వాచ. శ్లోకం నెంబర్ 45. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. విసజ్ఞ, ఇప్పుడు చెప్పు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంసిద్ధ కిల్బషః అనేక జన్మ సంసిద్ధి సిద్ధః తతో యాతి పరాం గతిం. జయ గురుదేవా. మళ్ళీ పోయా. కిల్బిషః అక్కడే మార్చాల్సి పనిలే. కిల్బిషః. మళ్ళీ చెప్పండి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. ఇట్లా ముందే ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది కదా మీకు. ఇప్పుడు బాగుంది కదా, సరిపోయింది చూడండి, అంతే. ఓకే గురు. ఓకే. సత్యపూర్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః. ఆత్మసంయమయోగః. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. నెక్స్ట్. శ్రేయస్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః.
ఆత్మ సంయమ యోగ శ్లోక నంబర్ 45 ప్రయత్నయూత మానస్తు యోగి సంసుప్త కిల్బిష అనేక జన్మ సంసిద్ధి సిద్ధ తతో యోగి పయాం గతిం తతో యాతి పరాం గతిం. నైస్. నంబర్ 6. నెక్స్ట్. నమస్కారం గురుగారు. దేవి జయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 45. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. నైస్. ఇంకా కొత్తగా ఎవరన్నా జాయిన్ అయినారా? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఏం పేరు? గాయత్రి. అమ్మ ఏం పేరు? మాట్లాడండి. సరే వినండి. ఓకే రైట్. అంటే వాళ్ళకి అన్మ్యూట్ చేసుకోవడం రాదా? అన్మ్యూట్ అయ్యారు చూడండి. నమస్కారం స్వామి. నమస్కారం. ఓ అంటే బెంగళూరు. అవును స్వామి, అవును. ఆహా, ఏమైనా భాగ్యం. గాయత్రి గారిని భగవద్గీత క్లాసులో కలుసుకున్నానా? అవును స్వామి. అమ్మగారు. ఓకే, అయితే వినండి, మీరు పూర్తిగా క్లాసులో ఉంటారనమాట. ఉంటాను. చాలా సంతోషం. రైట్. నెక్స్ట్ ఇంకెవరైనా కొత్తగా చేరారా? 7 గాయత్రి. గాయత్రి గారు బెంగళూరు నుంచి సద్గురుమాత ఈరోజే జాయిన్ అయ్యారు. వారికి భగవద్గీత క్లాస్లోకి స్వాగతం. అమ్మ, చిన్నపిల్లలము భగవద్గీత ఎలా నేర్చుకుంటామనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు తెలియజేయవచ్చు. అంటే ఇక్కడ మీరు పెద్దగా తెలుసుకునేది ఏమి అవసరం లేకపోవచ్చు. వీళ్ళు బెంగళూరేనమ్మా. బెంగళూరులో మీరు గాయత్రి గారు ఏ ఏరియా? మల్లేశ్వరం గురువే. ఇక్కడ మల్లేశ్వరం దగ్గర సత్యపూర్ణ నమ్దు ఏ ఏరియా? ಮಹದೇವಪುರ. ಗಾಯತ್ರಿ ಮಹದೇವಪುರಲ್ಲಿ ಸದ್ಗುರು ಭಕ್ತರುಗಳು ಇದ್ದಾರಮ್ಮ. మహాదేవపుర ఆ ఏరియా తెలియదు స్వామి నాకు. ఓకే ఓకే ఓకే. అక్కడే బెంగళూరులో మహదేవపురాలో వాళ్ళు ఉన్నారు. మీరుండేది మల్లేశ్వర ఏరియా. అవును అవును. ఓకే 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 సరే. ఇది భగవద్గీత బాలల మహాయజ్ఞం అని 240 రోజులుగా జరుగుతుంది. ఈ రోజు 241వ రోజమ్మా. ఇది వారానికి ఒక రోజు, అంటే ఆదివారం మాత్రం 10 నుంచి 11 వరకు ఇది ఉంటుంది. ఇందులో చిన్న పిల్లలకి ఒకే శ్లోకం నేర్పబడుతుంది. దాన్ని వాళ్ళు వచ్చే వారం నేర్చుకుని మళ్ళీ నాకు చెప్పాలి. అది చెప్తే మరో శ్లోకం నేర్పిస్తూ ఉంటాం. అదో కార్యక్రమం పెట్టుకున్నాము. అంటే ప్రతి ఆదివారం చిన్నపిల్లలకి రజా ఉంటుంది కాబట్టి వాళ్ళు నేర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ అంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు సందేహం లేకుండా జీవించగలగొచ్చు కదా అని, అందుకని ఈ ప్రయత్నం బోధానంద అశోక్ అచల పరిపూర్ణ బోధానంద శ్రీమతి సంధ్యా సమేత అశోక్ గారు దీన్ని ప్రారంభించారు. వారు బెంగళూరు వాస్తవ్యులు. వారు ప్రారంభించినటువంటి కార్యక్రమం 241వ రోజుకు చేరుకునింది. ఈ రోజు 241వ ఎపిసోడ్ ఇది. తర్వాత అది జ్ఞానయజ్ఞంలో మీరు మార్నింగ్ 6 to 7 ఉంటున్నారా? అవును స్వామి, జాయిన్ అయ్యాను. 6 to 7 వింటారా? 67
ఎపిసోడ్ లోనా? మార్నింగ్ 6 to 7 జ్ఞానయజ్ఞం వింటుంటారా? అవును స్వామి, జాయిన్ అవుతున్నాను, 2 రోజుల నుంచి జాయిన్ అవుతున్నాను. సంతోషం. అదే అక్కడికి అందుకనే చెప్తున్నాను, అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా ఉంది. అక్కడ ఫోన్ వచ్చేస్తుంది, ఫోన్ ఎత్తితే మరి ఓకే రైట్. ఇంకెవరన్నా చేరారు కొత్తగా? ఎవరు వచ్చినట్టున్నారు? ఓకేనమ్మా గాయత్రి గారు వినండి. నెక్స్ట్ మ్యూట్ అవ్వండి. ఇంకొకరు ఎవరైనా కొత్తగా జాయిన్ అయినారా? ముందుకెళ్దాం. ఓకే రైట్. మనం ఇప్పుడు 45వ శ్లోకం నేర్చుకుని 46వ శ్లోకాన్ని తెలుసుకోబోతున్నాం. దేవయామి, ఎస్ గురుగారు. 45 శ్లోకాలకు మనకు అచల పరిపూర్ణ ప్రబోధ పూర్తయినట్టు పోయిన వారం తెలుసుకున్నాం. ఎస్ గురుగారు. ఒకసారి భావం చెప్పండి అందరికి. అనేక జన్మల సంస్కారాలు ఫరించడం వల్ల ఈ జన్మలోనే సద్గురువుని చేరి తరిస్తాడు. అది అంతవరకు మనకు 45 శ్లోకాలతో అధ్యాయం సంపూర్ణమైంది. ఓకే గురుగారు. ఎందుకంటే ఇది 46, 47 శ్లోకాలు వచ్చే అధ్యాయానికి బీజం ఇవి, అంతే, ఇంకేం లేదు. ఓకే గురుగారు. ఎట్లంటే యోగి అంటే అచల పరిపూర్ణ రాజయోగి దేనికంటే ఉత్తముడు అంటే సర్వోత్తముడు. ఆయన సర్వోత్తముడు అంటే అతనికంటే గొప్ప వాళ్ళు ఈ ప్రపంచంలో లేదమ్మ. ఆ విషయాన్ని తెలియజేసేటువంటి శ్లోకం ఇది 46. ఓకే గురుగారు. అంటే సర్వోత్తముడు అంటే ఎవరెవరికంటే గొప్పోడు అనేది మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో, ఎన్ని రకాలు ఉన్నారు, అందరికంటే ఈయన ఎలా గొప్పోడు అది మనకి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. కానీ శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ తపస్విభ్యోధికో యోగి. తపస్విభ్యో ఒకసారి చెప్పరు గురుగారు. తపస్విభ్య తపస్విద్య తపస్విభ్య తపస్విద్య అది భావోత్తమ అభ్యసనంలో భావంలో తపస్విద్య తపస్విభ్య అధికో యోగి. తపస్విభ్య అధికో యోగి తపస్విభ్యోధికో యోగి. తపస్విభ్యోధికో యోగి. సరిపోయిందమ్మా. మీకు ఇంకా సులభంగా చెప్పాలంటే శ్రీ గురుభ్యో నమః అనేటప్పుడు ఉన్న అక్షరం అక్కడ లాస్ట్ కు ముందటిది శ్రీ గురుభ్యో నమఃలో ఉంది, అది అన్నమాట. ఓకే. తపస్విభ్యోధికో యోగి. తపస్విభ్యోధికో యోగి. జ్ఞానిభ్యోపి మతోధికః. ఒకసారి చెప్పండి మరి. జ్ఞానిభ్యోపి మతోధికః. జ్ఞానిభ్యోపి మతోధికః. అంతే అంతే. నెక్స్ట్ కర్మిభ్యశ్చ అధికో యోగి. కర్మిభ్యశ్చ అధికో యోగి. ఒకసారి మళ్ళీ చెప్పరు. పర్వాలేదు చెప్తాను. కర్మిభ్యః చ అధికో యోగి. తస్మాత్ యోగి కలపండి. తస్మాత్ యోగి భవ అర్జున. భవ అంటే కా దీర్ఘం ఇస్తే కా అని అర్థం. భవ అంటే కా అంటే అవ్వాలి. నువ్వు యోగి కావాలమ్మా. ఎందుకు గురుగారు యోగి కావాలి అని మీరు ప్రశ్నిస్తే ఆన్సర్ చూడండి. ఈ యోగి సర్వోత్తముడమ్మా, నువ్వు సర్వోత్తముడు అని తెలియాలి నాయనా. ఇది ఆన్సర్. సర్వ అంటే ఎవరికంటే, సర్వ అంటే ఎంతమంది ఉన్నారు, ఎవరికంటే గొప్ప అని తెలియాలి.
అది ముగ్గురు చెప్పి దానికంటే ఉత్తముడు అని చెప్తున్నారు అనమాట. ఎవరు గురుగారు? యోగి అనేవాడు ముగ్గురు కంటే గొప్పోడు. ముగ్గురు ఎవరు అనేది ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఓకే గురుగారు. నెక్స్ట్ ఎట్లా అంటే మీకు ఇంకో ఉదాహరణ చెప్తే ఇది అర్థమవుతుంది. కాలాతీతుడు కాలం కంటే గొప్పోడు. చూడండి, కాలాతీతుడు కాలం కంటే గొప్పవాడు. ఎందుకు అంటే కాలాన్ని 3గా డివైడ్ చేసి చూపించాల. ఎట్లా? ఇప్పుడు భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము 3 కాలాలు ఉంటాయి. ఎస్ గురుగారు. ఈ మూడింటిని కలిపి కాలము అంటాం. అది మారుతా ఉంటుంది. కాలంలోనే మారకుండా కాలాతీతంగా ఉండేది ఎప్పుడు మారదు. ఎప్పటికీ. ఒకసారి మళ్ళీ చెప్పరా గురుగారు? చెప్తా చూపిస్తాను. చెప్పడం కాదు, చూపించడమే. నీకు అంతా డైరెక్ట్ చూపించడమే. ఓకే. చూడండి, ఇప్పుడు ఈరోజు ఎంత తేదీ? 7. ఈ రోజు ఎంత తేదీ అంటే 7 అని చెప్పావు కదా. ఇప్పుడు మీకు 3 కాలాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, మీరు చూస్తారు. ఇప్పుడు చెప్పండి గురు. ఇప్పుడు ఈ రోజు తేదీ ఎంత అంటే 7 అని చెప్పావు. అంటే జనవరి 7, 2023 కదా, 24. ఎస్ గురుగారు. జనవరి 7, 2024 అని చెప్పావు. ఈ రోజు తేదీ ఎంత అని. అదే నిన్న అడిగింటే చెప్పుంటావు 6. అంతే, మార్చి చెప్తావు లేదా? ప్రశ్న అదే. ఎస్ గురుగారు. అమ్మా దేవయామిని, ఈ రోజు తేదీ ఎంత? ఇదే మాటలు నిన్న అడిగి ఉంటే డేట్ వేరే చెప్పుంటావు. ఇప్పుడు అదే మాట కదా అడుగుతున్నా, ఈ రోజు తేదీ ఎంత, ఈ రోజు వేరే డేట్ చెప్తాను. రేపు ఇదే మాట అడుగుతాను అనుకో, రేపు కూడా ఏమని అడుగుతా? దేవయామిని, ఈ రోజు తేదీ ఎంత? రేపు ఏం చెప్తావు? 8 అని చెప్తా. జనవరి 8, 2024 చెప్తావు. అంటే నేను అడిగిన ఒకే మాటకి 3 రోజులు 3 సమాధానాలు చెప్తున్నావు నువ్వు. ఎందుకని ఒకే సమాధానం చెప్పలేవా? మారిపోతుంటాయి కదా గురుగారు. వెరీ నైస్. అంటే ఈ 3 మారిపోతున్నాయి అంటే మారనిదేదో ఒకటి ఉండాలి కదా. అర్థమైందా? అంటే మారేదానికి అతీతంగా ఉండేది ఎప్పుడూ మారదు సూచన. అయితే మార్పులో కూడా అది ఉంటది. అది ఉత్తమము, ఫస్ట్ పర్సన్, పురుషోత్తముడు అంతటా ఉండేది. నాకెట్టా తెలుస్తుంది? నీకు తెలియదు. నాకెట్ట తెలుస్తుంది గురువు గారు అంటే నీకు తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వే కాబట్టి. అది నీకు ఎందుకు తెలియదు అంటే అది నువ్వే కాబట్టి. దేవయామని చూడమ్మా, ఈ రోజు తేదీ ఎంత అని నిన్న అడిగితే ఒక తేదీ చెప్తావు, ఈ రోజు అడిగితే ఇంకో తేదీ చెప్తావు, రేపు అడిగితే ఇంకో తేదీ చెప్తావు. దీన్ని బట్టి కాలం అనేది మారేది. కాలాతీతము, కాలాతీతం ఏంటి గురుగారు? కాలాతీతము అంటే కాలములో ఉండినప్పటికీ మార్పు లేకుండా ఉండేది ఏదైతే ఉందో అది ఎప్పటికీ 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 నిత్యంగా, సత్యంగా, శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఫస్ట్ పర్సన్ అని నీకు పరిచయం చేశాను. ఫస్ట్ పర్సన్ అంటే అద్వితీయము, మారనిది, ద్వంద్వాతీతము. అంటే ద్వంద్వాతీతం అంటే రెండవది కానిది అనమాట. ఓకే గురుగారు. కాలం అనేది రెండవది. ఈ రెండవ కాలమే 3 రకాలుగా తెలుస్తుంది మనకు. కాలాతీతము మొదటిది, అది నిజ దైవము, ఎప్పుడు ఉంది. దాని పర్యాయ పదాలు ఇవన్నీ, దానికి పెట్టుకున్న పేర్లు ఎన్ని పెట్టుకున్నప్పటికీ పేరు పెట్టినోడు ఉండడు. పేరు పెట్టినోడు గుర్తు కోసం ఈడు పెట్టుకున్నాడు దానికి పేరు. కాలాతీతం అని చెప్పడమే తప్ప దానికి ఒక పేరు లేదు. అది తెలిసినటువంటి వాడు యోగి కాదు, యోగి గురుదీర్ఘం ఇచ్చారు కదా. అటువంటి యోగి
ఎవరికంటే గొప్పోడు అనే దానికి ముగ్గురు కంటే గొప్పోడు, కాలాతీతము కాలం కంటే గొప్పది, అవునా? ఉమ్, జ్ఞానాతీతము జ్ఞానం కంటే గొప్పది. జ్ఞాన అతీతము అంటే ఉమ్, జ్ఞానము అజ్ఞానము, అజ్ఞానము జ్ఞానము, ఈ రెండు జంట. ఉమ్, జ్ఞానము జ్ఞానము అజ్ఞానాన్ని కూడా తెలుసుకునేది జ్ఞానము, జ్ఞానాన్ని తెలుసుకునేది అజ్ఞానం, ఈ రెండు ఒకటే. ఓకే గురువు. ఉదాహరణకి ఇప్పుడు పోయిన పోయిన వారం చెప్పినటువంటి శ్లోకం నాకు తెలుసు అంటావు, కొంతమంది తెలియదు అంటారు, వాళ్ళు తెలుసుకొని చెప్పగలుగుతారు. ఉమ్, పోయిన వారం చెప్పిన శ్లోకాన్ని నేను గుర్తుపెట్టుకోలేదు అనేది గుర్తుంది కదా, ఉమ్, శ్లోకం గుర్తులేదు అనేది గుర్తుంది కదా. ఎస్ గురువు. అంటే అజ్ఞానం నాకు ఉంది అని తెలియడం కూడా జ్ఞానమే, రైట్? ఉమ్, అజ్ఞానం నాకు ఉంది అని తెలియడం కూడా జ్ఞానమే. కానీ అది నిజమైన జ్ఞానం కాదు. చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడు పగలు కదా, ఉమ్, చుట్టుపక్కల వస్తువులు కనిపిస్తున్నాయి. ఉమ్, చీకట్లో చుట్టుపక్కల వస్తువులు కనపడలేదనే విషయం కూడా నీకు కనిపిస్తున్నది. ఉమ్, చీకటిలో ఏ వస్తువు కనపడలేదంటున్నావు కానీ చీకటి కనిపిస్తుంది. ఎస్ గురువు. అంటే జ్ఞానము అజ్ఞానము ఒక్కటే. ఒక వస్తువుకి నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివమ్మా. ఉమ్, కాలానికి ఉండేటటువంటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రస్తుతం ప్రజెంట్ టెన్స్, గడిచింది పాస్ట్ టెన్స్, రాబోయేది ఫ్యూచర్ టెన్స్. ఎస్ గురువు. ఈ మూడింటికి అతీతంగా ఉండేది ఏదో అది ఎప్పుడు ఉంది, అదే నీ నిజ రూపము, అదే నీ నిజ స్వరూపము, అదే నంబర్ 1. అందులో నుంచి 2 ఎప్పుడు రాదు. ఎప్పుడైతే 2 అన్నావో అందులో 1 ఆల్రెడీ ఉంటుంది, 2లో 1 ఉంటుంది. ఎస్ గురువు. 2 అని వేసావు అనుకో, 2 ఒకటి అని అర్థం కదా. కానీ 1 అని వేస్తే అందులో 2வது ఉన్నట్టు అవుతుందా? లేదు గురువు. నో, 1 ఈజ్ 1, అది ఎప్పటికి 2வது కాదు. కానీ 2 వేసుకున్నావు చూడు, సెకండ్ పర్సన్ అంటాను చూడు, అందులో 1 ఉంటది. 3 వేసుకున్నావు అనుకో, అందులో 3 ఉంటాయి. ఎస్ గురువు. అయితే ఈ 3 కానటువంటిదే మారనిది, మార్పు లేనిది. అందుకనే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని క్లియర్ గా ఎగ్జాంపుల్ ఇచ్చాను నీకు. ఎస్ గురువు. థర్డ్ పర్సన్ దేవయామిని, సెకండ్ పర్సన్ అందులో మాట్లాడేటువంటి గుర్తు. ఈ 2 కానటువంటి దేవయామిని చూసేదానికి నీకు వీలు కాదు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్తాను. గాఢ నిద్రలో నువ్వు మాత్రమే ఉన్నందువలన నీవు ఆడ మగ నీకు తెలుసా? ఎందుకంటే అది నీ నిజం, ఇది కళ. ఇది కళే, నిద్రలో ఉండేటటువంటిది కూడా కళే. ఆ తర్వాత ఇది కళ, అదే కళే, ఇది కళే అన్నమాట. అది సూక్ష్మ స్వప్నము, ఇది స్థూల స్వప్నము. కాబట్టి ఇప్పుడు దాన్ని సూక్ష్మ స్వప్నం అని ఎందుకు చెప్తున్నానంటే, ఇవి నిజంగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని సూక్ష్మ స్వప్నం అంటున్నా. అక్కడికి పోయినాక అది నిజంగా తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఇది అబద్ధం అని లెక్క. ఈ 2 అబద్ధాలు సుషుప్తి అనే విత్తనం నుంచి ఫలించి పూసి మనకు నిజంగా భ్రాంతి గొలుపుతుందమ్మా. నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు నాయనా. చూపిస్తాను. నిద్రలో నుంచి వచ్చే కళ, నిద్రలో నుంచి వచ్చేది మెలకువ. నిద్రలో నుంచి కళ, నిద్రలో నుంచి మెలకువ. నిద్రని సుషుప్తి అంటారు, సుషుప్తి అంటారమ్మా. సుప్త చేతనావస్థ అంటే ఈ 2 తెలియకుండా నిద్రపోతూ ఉంటావు. ఇదే అదేని కానీ ఇదేని. ఇప్పుడు సుషుప్తి నీలో ఉండదు, అడిగిపోయింది. దేవయామినిలో ఉండే సుషుప్తి. సుషుప్తి అంటే ఒకసారి చెప్పరా? దేవయామినిలో సుషుప్తి ఎప్పుడు ఉంటేనే అందులో నుంచే కళ, అందులో నుంచే మెలకువమ్మ. ఓకే. నిద్రలో నుంచి మెలకువ, నిద్రలో నుంచే కళ.
ఉమ్, ఈ రెండుకి నిద్ర కారణం అమ్మ. ఉమ్, నిద్ర కారణము, ఈ రెండు కార్యం. ఉమ్, కార్యకారణములను మీరినటువంటిది గాఢ సుషుప్తిలో నీ స్వరూపం. అది దేవయామిని కాదు, అది ఉమ్, దేవయామిని కాదు, నువ్వు మాత్రమే. ఆ గాఢ నిద్రలో దేవి గాని, దేవయామిని గాని, పూజారి వెంకటేశం గాని వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి తెలుసా? లేదు గురువు. దాన్ని ఇప్పుడు సహజంగానే నువ్వు అనుభూతి పొందుటయే పరిపూర్ణ స్థితి. అతను ఎటువంటి వాడంటే తపస్సు చేసేవాడి కంటే, జ్ఞాని కంటే, కర్మ చేసేవాడి కంటే, ఈ ముగ్గురు కంటే అతీతుడు. ఉమ్, తపస్సు చేయడం అంటే ధ్యానం చేయడం కదా. తపస్సు అంటే ధ్యానం అమ్మా. ఉమ్, ధ్యానం చేసేటప్పుడు ధ్యానము, ధ్యాని, ధ్యాత, ధ్యానము, ధ్యాయం 3 ఉంటాయి. ఓకే గురువు. చెప్తాను చూడండి, రాసుకోండి. ధ్యానము, ఉమ్, ధ్యానము, ధ్యాత, ఎస్ గురువు. ధ్యేయము. ఉమ్, ఇది ఫస్ట్ పార్ట్. 1 నేను 3గా చేశాను ఇప్పుడు మీకు. ఉమ్, ఇది తపస్విభ్య అధికో యోగి అంటే నువ్వు ధ్యాని కంటే వేరైన ఆ యొక్క ఫస్ట్ పర్సన్వి. చూడమ్మా, తపస్విభ్య అధిక యోగి, ఇది మొదటి మొత్తం 4 భాగాలమ్మా ఈ శ్లోకం. ఓకే గురువు గారు. 4 భాగాల్లో ఇప్పుడు నీకు దేని గురించి చెప్తారంటే, ఇందులో 45వ శ్లోకంలో చెప్పిన భావం ఒకసారి మళ్ళీ చెప్పండి. అనేక జన్మల సంస్కార ఫలితాలు ఫలించడం వల్ల ఈ జన్మలోనే సద్గురుని చేరి తరిస్తాడు. తరించిన తర్వాత నువ్వు ఎట్టుంటావు తెలుసా? దేవయామినిగా ఉండవు. ఉమ్, దేవయామినిగా వ్యవహరించినంత మాత్రాన దేవయామిని నువ్వు అంటావు. ఉమ్, ఎలా అంటావో చూపిస్తాను. ఇదో తపస్విభ్య అధిక. ధ్యానం చేసేటప్పుడు ఎంతమంది ఉంటారు? 3 చూసుకోండి అక్కడ. ధ్యానము, ధ్యాత, ధ్యేయం. ధ్యేయము. వాటి 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. ధ్యానము అంటే ధ్యానానికి కూర్చునేటువంటి ప్రక్రియ. ఓకే గురుగారు. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు. ఉమ్, ధ్యేయము అంటే దేనిపైన మనసు పెట్టి ధ్యానం చేస్తాడో అది. ఉమ్, ఇక్కడ 3 ఉన్నాయి. ఎస్ గురుగారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చదువుకుంటా ఉండేది ఎన్నో సెమిస్టరు? 4th సెమిస్టర్ గురుగారు. 4th సెమిస్టర్ పాస్ అవ్వాలి అనేది నీ ధ్యేయం. ఎగ్జాంపుల్ మీకు, ఓకే గురుగారు. 4th సెమిస్టర్ పాస్ అయ్యేవాడు ధ్యాత. 4th సెమిస్టర్ పాస్ అవ్వడం నీ ధ్యేయం. దానికి నువ్వు చేసే పనే ధ్యానం. చెప్పిందా? ఎస్ గురుగారు. అంటే 4th సెమిస్టర్ లో ఉండేటువంటి యొక్క లెసన్స్, ప్రశ్నలు, దాని సమాధానాలు ఇవన్నీ జరిగేటటువంటి పనియే ధ్యానము. ధి అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం. రాసుకో. ధ్యానము అంటే అర్థం చూడమ్మా. ఓకే గురుగారు. ధి అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం. నీ బుద్ధి 4th సెమిస్టర్ లో ఉండేటటువంటి ప్రశ్న సమాధానాల వైపు ప్రయాణించడమే ధ్యానం. 4th సెమిస్టర్ పాస్ అవ్వడం ధ్యేయం. దేవయామిని ధ్యాత. ముగ్గురు ఉండాలి. అయితే ముగ్గురు కూడా ఒక్క విషయానికి సంబంధించిన వాళ్ళే. ఏంటో ఒక్క విషయం? దేవయామిని 4th సెమిస్టర్ పాస్ అవ్వాలి, ధ్యేయము. దీనికి దేవయామిని చేసే కృషి పేరు ధ్యానము. ఈ రెండిటికి ఎవరు కర్త అంటే ధ్యాత, దేవయామిని కర్త. దేవయామిని ధ్యాత, చేసే పని ధ్యానము, లక్ష్యం 4th సెమిస్టర్ పాస్. ఈ 3 కూడా త్రిపుటి అంటారు. కంప్లీట్ చేద్దాం. 4th సెమిస్టర్ పాస్ అయిన తర్వాత
దానికి సంబంధించిన ధ్యాత ఉండడు, ఇంకా మళ్ళీ 5th సెమిస్టర్ వస్తుంది. ఎస్ గురువు. మళ్ళీ ఇప్పుడు 4th సెమిస్టర్ కి సంబంధించిన త్రిపుటి క్లోజ్. మళ్ళీ 5th సెమిస్టర్ ధ్యేయము, 5th సెమిస్టర్ పాస్ అవ్వాల్సినటువంటి కార్యక్రమం మీద ఇంత అది ధ్యానము. అది పాస్ అయ్యే వ్యక్తి పేరు దేవయానం. ఓకే అమ్మా, ఇది మొదటి లైన్ లో సగం అయిందమ్మా. ఓకే గురుగారు. అంటే జ్ఞానము కంటే అధికమైనటువంటి వ్యవహారమే ఆ యొక్క యోగి. యోగి అనేవాడు సర్వానికి అతీతుడు అని చెప్పాను కదా మీకు. అంటే ఈ ఒక పని ఏదైతే ఉందో, ఈ ఒక పని మీద ధ్యానం చేసేవాడు ఆ పని మాత్రమే సాధిస్తాడు. ఒక పని మీద ధ్యానం చేస్తే ఆ పని పూర్తవుతుంది. అందుకని ఈడు ఎవరు యోగి అంటే అచల పరిపూర్ణ రాజయోగి. అనేక జన్మ సంస్కారాల నుంచి సద్గురువును చేరి సచ్చిష్యుడు, నిజమైనటువంటి పరిపూర్ణమును తెలుసుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ధ్యాన యోగి కంటే గొప్పవాడు. నంబర్ 1. 3 తెలుసుకుందాం అంటే అప్పుడు తెలుస్తుంది మీకు. నంబర్ 2 జ్ఞానము. నెక్స్ట్ ఏమి? జ్ఞానిభ్యోపి మతోధిక. చెప్పండి గురుగారు ఒకసారి. జ్ఞానిభ్య అపి మతోధిక అంటే మతః అధికః. ఓకే గురు. మతోధిపః. జ్ఞానిభ్యోపి మతోధికః అంటే చూడమ్మా, జ్ఞానిభ్య అపి అధికః మతః. అధికః మతః అంటే ధ్యాన యోగి కంటే అచల పరిపూర్ణ రాజయోగి గొప్పవాడు. నంబర్ 1. జ్ఞాన యోగి కంటే గొప్పవాడు. దాన్ని చూద్దాం, అది ఎట్లా చూద్దాం. పరిపూర్ణ రాజయోగి ధ్యానము ధ్యాత ధ్యేయం కంటే విలక్షణమైన వాడు. నంబర్ 1. నంబర్ 2 జ్ఞానము జ్ఞాత జ్ఞేయము కంటే గొప్పవాడు. నంబర్ 2. ఇక్కడ చూడండి, జ్ఞాని అంటే అర్థం చూద్దాం. చెప్పండి. ఇంతకు ముందు మనం తెలుసుకున్నది ధ్యాని. ఇప్పుడు తెలుసుకుంటా ఉండేది జ్ఞాని. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రాసుకోండి, జ్ఞానము జ్ఞాత జ్ఞేయము. అక్కడేమో జ్ఞానము ధ్యాత ధ్యేయము. జ్ఞానము జ్ఞాత జ్ఞేయము. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జ్ఞానము, ఇప్పుడు మీకు ఏమి జ్ఞానం కావాలి? వంట చేసే జ్ఞానం కావాలా, పంట పండించే జ్ఞానం కావాలా? చూడండి, మీకు వంట జ్ఞానమా పంట జ్ఞానమా, మీకు ఏది కావాలి? వంట చేసేది. ఒక ఎగ్జాంపుల్ వంట జ్ఞానం కావాలంటే చూడండి, మరి జ్ఞానము జ్ఞాత జ్ఞేయము. జ్ఞానము అంటే వంటకు సంబంధించిన జ్ఞానం అని అర్థం. జ్ఞాత అంటే వంట నేర్చుకునేటువంటి దేవయామిని. అంతవరకు బాగుందా? చెప్పండి, జ్ఞేయం ఏంటి, లక్ష్యం ఏంటి? అది నేర్చుకో. అంతే. వంటకు సంబంధించిన జ్ఞానము, వంట నేర్చుకునే దేవయామిని జ్ఞాత, వంట నేర్చుకోవడమే లక్ష్యం.
ఉమ్. ధ్యేయం. అవునా? ఎస్ గురు. ఎస్ గురువు. ఇప్పుడు జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయం. ఉమ్. అది వంటకు సంబంధించిన జ్ఞేయం. ఉమ్. ఇంకొకటి పంటకు సంబంధించిన జ్ఞేయం. ఉమ్. ఇంకొకటి సైన్స్ కు సంబంధించింది, ఇంకొకటి సోషల్ కు సంబంధించి, ఏదైనా కావచ్చు. ఉమ్. సంగీత జ్ఞానం, ఇంకొకరు సంగీతంలో టాప్ అవ్వాలంటాడు, ఉమ్. అట్లా ఒకటి ఫ్లూట్ అంటాడు, ఒకటి. అది ఎవరికి సంబంధించిన జ్ఞానం వాళ్ళకి, ఇది పలు రకాలుగా ఉంటుంది. ఎస్ గురుగారు. నాలెడ్జ్ ఈజ్ డివైన్, ఉమ్. బట్ విజ్డమ్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. అదే, వితౌట్ విజ్డమ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. ఉమ్. అంతేనా? అంటే అంటే తెలుగు అర్థం చెప్పండి. నాకు తెలుగు అంతగా, ఇది ఇంగ్లీష్ అంతగా రాదు కాబట్టి. అమ్మా, నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వెరీ డేంజరస్, దాన్ని తెలుగు చెప్పండి. నేర్చుకునేది మనం మంచిగా ఎస్, విజ్డమ్ మీన్స్ శాంతి. ఉమ్. ప్రపంచ శాంతికి సమాజ ఉపయోగకరము కానటువంటి తెలివి చాలా ప్రమాదకరమైనది. ఎస్ గురుగారు. అది దాని అర్థం. అంతేనా? ఉమ్. నాలెడ్జ్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎంతో తెలివి ఉంది, ఉమ్. అన్ని శ్లోకాలు బట్టి పట్టారు, అన్ని జ్ఞానము నేర్చుకున్నాడు, దాన్ని బట్టి వ్యాపారం చేస్తున్నాడు, ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించాడు. ఉమ్. వాడు వెరీ డేంజరస్ ఫెలో. నాకు అది వచ్చి ఇది వచ్చి ఇది వచ్చి అది వచ్చి అని ఏమార్చి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటాడు వాడు. ఉమ్. వాడు సమాజానికి వెరీ డేంజర్ ఫెలో. ఉమ్. కాబట్టి ఇక్కడ జ్ఞాని కంటే జ్ఞానాతీతుడు గొప్పవాడు ఉమ్. అని అర్థం. జ్ఞానం మాత్రం ఉండిందనుకో, ఆ జ్ఞానాన్ని చూస్తే మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయి అతనికి ఏదన్నా డబ్బులు ఇస్తారు. ఒక సర్కస్, మన ఊర్లో సర్కస్ చేసేవాడు వస్తాడు, ఉమ్. వాడు 4 పల్టీలు వేస్తాడు, కోతిని ఎత్తుకొచ్చి ఆడిస్తాడు, వాడు వసూలు చేసుకొని పోతాడు వాడు. ఉమ్. ఇంకొకటి వస్తాడు, ఇంకో ఏదో సినిమా టికెట్ వాడు వ్యాపారం వాడితే వాడు డబ్బు తీసుకుని అది పోతాడు. ఉమ్. కానీ ఆధ్యాత్మిక విద్యలో వచ్చి దీన్ని డబ్బుకు అమ్ముడు పోయేవాడి కంటే నీచమైన వాడు ఇంకొకటి లేడు. ఇది ఎట్టండి తెలుసా? జ్ఞానాతీతం తెలిసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వ్యాపారం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రమణ మహర్షి వ్యాపారం చేశారా? మరో ఎగ్జాంపుల్, మీకు అంతెందుకు, రామకృష్ణ పరమహంస గురించి మీకు చదివి ఉంటారు, మీకు రామకృష్ణ పరమహంస దీన్ని కాళికా దేవి ఆలయంలో పూజారిగా ఉండేవారు. ఆయన ఎక్కడా దీన్ని ఏమంటారు, వేరే ఉపయోగం చేయలేదు. దీన్ని అనుసరించడానికి మాత్రమే ఉపయోగించాలి. అది జ్ఞానాతీతం. కాబట్టి జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయం అనే త్రిపుటికి అతీతమైంది ఈ యోగము, అచల పరిపూర్ణ రాజ యోగము. కాబట్టి చూడండి, తపస్సు కంటే అధికుడు యోగి, జ్ఞాని కంటే అధికుడు అని భావించబడును యోగి. కర్మలో 3 ఉంటాయి. నంబర్ 3 కర్మిభ్యశ్చ అధికో యోగి. ఇక్కడ కూడా చా వచ్చిందంటే ఇంకా లాస్ట్ అయిపోయిందని అర్థం. ఆ 2 చెప్పి ఇక్కడ చా అంటే కూడా అని. కర్మిభ్య చ అధిక యోగి, అచల పరిపూర్ణ రాజయోగి, కర్త, కర్మ, క్రియ అనే త్రిపుటిక అతీతుడు. ఇదే మీకు ఫైనల్ జడ్జిమెంట్. ఒకటేనమ్మా అది. ఇప్పుడు అక్కడ చూసుకోండి, ధ్యాత, ధ్యానము, ధ్యేయము. ఆ ధ్యాతే కర్త, పనిచేసేవాడు. జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము. ఈ జ్ఞాతే కర్త, ఆడ పనిచేసి ఆలోచించేవాడు. ఇక్కడ కర్త, కర్మ, క్రియ. నేను పని చేస్తున్నాననే భావన ఉండేవాడు కర్మి అవుతాడు. కర్త, కర్మ, క్రియ. ఆ క్రియకి సంబంధించిన వాడు ఈ కర్మి. కర్మ చేసేవాడు కర్మి. ప్రయోజనం పైన ఆలోచన లేకుండా కర్మ చేసేవాడు కర్మి కాడు. మరి ఏమైతాడు? శ్లోకం నెంబర్ 1, అదే ముగింపు చెప్పాను నీకు. అధ్యాయం అయిపోయిందని చెప్పాను కదా. శ్లోకం నెంబర్ 1 చెప్తుంది. ఏం చెప్తుంది చెప్పు. 1
శ్లోకం చెప్పంటారు కదా. ఎస్, చెప్పండి. అనాశ్రిత అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. సేమ్ వర్డ్. అతన్ని సన్యాసి అనొచ్చు, యోగి అనొచ్చు. ఎందుకంట? దాని భావం చూసుకోండి. అనాశ్రిత కర్మఫలం, కర్మ ఫలితం పైన ఏ మాత్రం ఆలోచన చేయకుండా పని చేస్తున్నటువంటి వాడిని కర్మి అనకూడదు. ఏమనాలి? 2 పదాలు పెట్టారు ఆయనకి, 2 బిరుదులు. లాస్ట్ లో 2 పెట్టాడు చూడండి. ఆయన ఏం పెట్టారు చూడండి. యోగి చ సన్యాసి చ యోగి చ. ఆయన సన్యాసి అనండి, యోగి అనండి. ఆయనే ప్రపంచంలో సర్వోత్తముడు లేక సర్వోత్తమురాలు. ఎందుకని? అనాశ్రిత కర్మఫలం అనాశ్రిత. హీ ఈజ్ నాట్ కర్మి, షీ ఈజ్ నాట్ కర్మి, షీ ఈజ్ యోగి. అక్కడ స్టార్ట్ చేసేట ముగించాడు కదా. ఎంత క్లియర్ అని చూడండి. అక్కడ గుడి దీర్ఘం యోగి, ఇక్కడ గుడి దీర్ఘం. అందుకే మీకు పోయిన 45వ శ్లోకంతో అధ్యాయం అయిపోయిందని చెప్పాను. అది ఇక్కడ ప్రూవ్. అది చూడండి, అదే సరిపడిపోతుంది మాకు. ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినంత స్పష్టంగా, రాతి స్తంభం నాటి పాతినంత స్పష్టంగా ఉండాలి ప్రబోధ. ఎంత క్లియర్ చూడండి. తాపసి కంటే, జ్ఞాని కంటే, కర్మి కంటే 3, ప్రతిదానికి 3 చెప్పా. 3 3 9 చెప్పా ఇప్పుడు మీకు నేను. ఎందుకంటే ధ్యానము ధ్యాత ధ్యేయము, జ్ఞానము జ్ఞాత జ్ఞేయము, కర్త కర్మ క్రియ. ఈ 3 3 9 కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? 9 ఉంటాడు, కానీ 9 కాడు. ప్రూఫ్ చెప్పేదా? చెప్పండి గురువు. 0 నుంచి 9 వరకు వేయండి. నంబర్స్ 0 నుంచి 9 వరకు వేసుకోండి. 0 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి? 10 లోనూ ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ 10 వేసినారంటే మీరు ఏం చేయాలి తెలుసా? పైన ఉండే 0 1 తెచ్చేయాలి. కొత్తగా వేయలేరే. పైన చూసుకోండి, ఈ 10 అనేది 9 ఉంటది, కానీ ఈ 9లో ఏది 10 కాదు. అవునా? 0 1 2 అన్ని ఎత్తుకొని 9 దాకా వేయగలరు అంటే మీరు. కానీ 9 తర్వాత వేయాలంటే అందులో ఉండేదాన్ని తెచ్చేయాలి. ఇప్పుడు 9లోనే ఉంటుంది 10. చూసుకోండి, 0 నుంచి 9లోనే 10 ఉంది. 10 ప్రత్యేకం కాదు 10. అట్లనే ఏ ఒకటి 10 కాదు. అలా అని చెప్పి గురుగారు అమ్మా, అలా అని చెప్పి ఏ సంఖ్య 10 కాదు, అన్ని కలిపితేనే 10. ఏ ఒక్కటి తగ్గినా 10 కాదు. 10 9 కంటే వేరుగా లేదు. 9 కంటే వేరుగా 10 ఉందే లేదు గురువు. 9లో 10 ఉందా? చూసుకోండి. 9లో లేదు కానీ 0 10. కాబట్టి ఇవంతా కూడా 0 నుంచే. మళ్ళీ ఇంకొక ఇది వేసుకోండి. 0 = 360 degrees. 360 degrees = 0. అంతే. చూసుకోండి, అంటే ఎక్కడికి పోయినా తిరుక్కుని అక్కడికే వచ్చావు. కానీ ఇప్పుడు తెలుసుకున్నటువంటి దేవయామని కనపడదు. ఇంకా యోగి మాత్రమే ఉంటుంది. దాని అంతరార్థం ఏంటంటే, తస్మాత్ ఈ కారణం చేత నువ్వు
చూసుకోండి, ధ్యానం కావాలా, ధ్యాత కావాలా, ధ్యేయం కావాలా, జ్ఞానం కావాలా, జ్ఞాత కావాలా, జ్ఞేయం కావాలా, కర్మ కావాలా, కర్త కావాలా, క్రియ కావాలా. వీటికన్నిటికి అతీతమైనటువంటి నిరంతరం సంతోషంగా ఆనందంగా ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉండే యోగి కావాలి. యోగి యోగి కావాలంటే తస్మాత్ ఈ కారణం చేత నువ్వు యోగిగా ఉండవయ్యా. యోగి కా అంటే కొత్తగా ఏదిలే, భవ నువ్వే యోగి అని గుర్తించవయ్యా. తస్మాత్ ఈ కారణం చేత, తస్మాత్ అంటే ఈ కారణం చేత అని అర్థం. అందువలన బాగా చూసుకోండి, సుషుప్తి, స్వప్నము, మెలకువ ఈ మూడు కూడా గాఢ నిద్ర నుండే. కానీ ఈ మూడు గాఢ నిద్ర కాదు. నీకు సుషుప్తి తెలుస్తా ఉంది, మెలకువ తెలుస్తుంది, కళ తెలుస్తా ఉంది. ఈ మూడు వచ్చేది గాఢ నిద్ర నుండి. గాఢ నిద్ర పుట్టినప్పటి నుంచి నువ్వు గాఢంగా ప్రతిరోజు నిద్రపోతున్నావు. నిద్రపోయిన తర్వాత ఈ మూడు ఉండదు, అది ఇప్పుడు కూడా ఉంటది. గాఢ నిద్ర అనేది నీ దేహానికి సంబంధించిందినా కాదా? గాఢ నిద్ర అనేది నీ దేహానికి ఏంది, నా దేహానికి ఏందండి గురువు గారు? అందరి దేహాల్లోనూ ఉంది కదా. ఎస్, అందరి దేహాల్లో కాదు, ములుగుచ్చేదానికి సందు లేకుండా అంతటా ఉండేటువంటిది యోగము. తెలిసిన వాడు యోగి. ఏం పదమేం అక్షరం పెరగదు. యోగి, యోగ, యోగి గుడి దీర్ఘం వచ్చేస్తే అది తెలిసినటువంటి వాడికి ఇవన్నీ లేనివి. తస్మాత్, తస్మాత్ ఈ కారణం చేత నువ్వు యోగిగా ఉండు. అటువంటి యోగి సర్వోత్తముడు. ఎంతటి ఉత్తముడు అంటే అటువంటి వాడు ఇంకా ఈ ప్రపంచంలో రెండోది లేదమ్మా. అది రెండోది అంటే అదొకటే ఉండేది. అందుకని ఆ యోగి నువ్వైతే నువ్వు ఇంక తెలుసుకోవాల్సింది ఏమైనా మిగిలి ఉంటుందే? అది దట్ ఈస్ దేవయామని, దట్ ఈస్ దేవి. మీరిద్దరు వేరు వేరే ఇప్పుడా? ఆత్మవై పుత్రనామసి. ఎప్పుడైతే మంచి ఉదాహరణ చెప్తా చూడన్న, గంగా నది అని పేరు దానికి, గోదానికి యమునా నది అని పేరు, గోదానికి కృష్ణా నది అని పేరు. ఈ పేర్లంతా సముద్రం టచ్ అవ్వడం ఎవరికే. సముద్రం టచ్ అయితేనే దీని పేరు ఏమైంది? సముద్రం. అది అంతకుముందే సముద్రం నుంచి వచ్చిందే ఇవంతా. ఏ నది సముద్రం కాదు, కానీ అన్ని నదుల్లోనూ సముద్రం ఉంటది. క్లియర్ ఏ ఒక్క నది సముద్రం కాదు, కానీ అన్ని నదుల్లోనూ సముద్రం అంశం ఉంటుంది. అట్లా ఎప్పుడైతే అచల పరిపూర్ణ రాజయోగం అనేక జన్మ సంసిద్ధి వలన తెలిసిందో, నువ్వు ఎప్పుడు దాన్ని కాంక్షించినావంటే ఇది లేనిదైపోతుంది. వ్యవహారంలో దేవయామిని ఎంత స్పష్టంగా జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవము ధర్మంగా ధర్మబద్ధంగా నడుస్తున్నప్పటికీ, ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నప్పటికీ, నీ వల్ల ఎంతో మంది కడతేరబడుతున్నప్పటికీ, నేను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ధర్మ మార్గంలో నడుస్తున్నప్పటికీ, నీకు మాత్రం నా వల్ల వీడు ఉద్ధరించబడుతున్నాడు అని ఉంటే వేస్ట్. నా వల్ల వీడు ఉద్ధరించబడుతున్నాడు, నా వల్ల పలానా మంచి పని జరుగుతా ఉందని కర్త వచ్చేస్తాడు అక్కడ. అది యోగం కాదు, వాడు యోగి కాడు. ఎందుకు? మొదటి శ్లోకం మళ్ళీ చెప్పండి, మొదటి శ్లోకం మళ్ళీ చెప్పండి, సరిపోతుంది. అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. అంటే అతను చేసేటువంటి కర్మ కార్యమవుతుంది. బాగా గమనించండి, అన్ని కర్మలు కూడా చూడండి, అన్ని కర్మలు కూడా కర్త ఉంటాడు. కానీ అక్కడ అచల పరిపూర్ణుడు చేసే కర్మను కార్యము అని పిలుస్తున్నారు. ఎందుకు? కార్యం కర్తలేడు కాబట్టి, అక్కడ కర్తృత్వం లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీరెంత జిజ్ఞాసతో క్లాసులో జాయిన్ అయ్యారో నేనంతే జిజ్ఞాసగా క్లాసులో జాయిన్ అయినా.
గంట సేపు నేర్చుకునే మన అభ్యాసంలో మీ నుంచి నేను ఆశిస్తున్నాను, నేను నుంచి మీరేం ఆశిస్తున్నారు? నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నిజం తెలుసుకోవాలనేటువంటి ఒకే ఒక ఆలోచన తప్ప, ఏదో అచల పరిపూర్ణం అంటారు, రాజయోగం అంటారు, మా అమ్మని ఎవరో ఈ మారంతా చెప్తున్నారు, యోగిని అంటున్నారు, దేవత అంటున్నారు, ఏంది ఇదంతా అనే ఒక జిజ్ఞాస తప్ప ఈ గంట తర్వాత మనకు ఎంత వస్తుంది అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? లేదు గురువు. అందుకని దీని పేరు కార్యము. కార్యము ఇది కర్మ అనిపించదమ్మా, ఇది కర్మ కాదు. అదే నేను ఖచ్చితంగా క్లాసులో నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని నువ్వు ఆ ర్యాంక్ పైన దృష్టి పెట్టి చదివినావు అనుకో, అది కర్మ. 100% నా యొక్క సబ్జెక్ట్ నేను తెలుసుకోవడం నా ధర్మం, ఆ ర్యాంకుతో నాకు పని లేదు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ ర్యాంక్ అందులో ఉంటుంది. అప్పుడు ఇది కార్యము. క్లాసులో నన్ను ఒక్కడనే కొత్త ఏమంటారు సిఆర్ క్లాస్ రిప్రజెంటేటివా, నన్ను ఒక్కరినే క్లాస్ లో రిప్రజెంటేటివ్ గా అందరూ గుర్తించాలి, అది కర్మ. లేదు తరగతిలో పరిపూర్ణమైన మానవుడిగా నేను వెలుగొందాలి అన్నప్పుడు ఈ గుర్తింపు అనేది ఆటోమేటిక్ అందులో కలిసి ఉంటది, అది కార్యం. నేను తరగతిలో క్లాస్ రిప్రజెంటేటివ్ గా గుర్తించబడాలి దేవయామిని అనే నేను అంటే అది కర్మ అయిపోతుంది. నో, క్లాస్ లో ప్రతి ఒక్కరిని నేను క్లాస్ రిప్రజెంటేటివ్ గానే నేను గుర్తిస్తాను అన్నప్పుడు ఆ ఆలోచన నీలో ఉన్న వెంటనే నీ అప్రయత్నంగా అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి ఎవరైతే ఉన్నారో అతనిని ప్రపంచమంతా గుర్తిస్తుంది. దట్ ఈస్ జగద్గురు, దట్ ఈస్ శ్రేయస్, దిస్ ఈజ్ ప్రేయస్. నాకు గుర్తింపు కావాలి ప్రేయస్, నాకు గుర్తింపు కావాలి ప్రేయస్సు, విశిష్టత. అలా కాకుండా అసలు నేను ప్రత్యేకంగా ఎక్కడున్నాను, అంతటా నేనే కదా ఉండేది, కొత్తగా నాకు గుర్తింపు ఏముంది అసలు. దిస్ ఈజ్ శ్రేయస్, శ్రేష్టత. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ పూజారి వెంకటేశం ఏ శరీరంతో అయితే మాట్లాడుతున్నాడో దేవయామిని కూడా నా బిడ్డ కూడా అదే శరీరంతోనే మాట్లాడుతుంది కదా, అంతే కదా. ఇందులో ప్రత్యేకంగా గుర్తించబడడానికి ఏముంది కనుక ఆ స్థితిని తెలుసుకోవడానికి మన ఇద్దరం చేసేటువంటి ప్రయత్నం తెలిసినటువంటి వాడికి ఆల్టర్నేట్ నో, ప్రత్యామ్నాయం లేదు. సూర్యుడికి పోలిక చెప్పేదానికి ఇంకేదైనా తీసుకో చూద్దాం. లేదు, సూర్యుడిని పోలికగా వాడు సూర్యుని వంటి వాడు అని వీళ్ళెవరిని కన్నా సూర్యుని పోలికగా చెప్తాం. సూర్యుడికి పోలిక తీసుకునేది నవలైతే లేదు. అట్లా సూర్యుడికి సూర్యుడే సాటి, చంద్రుడికి చంద్రుడే సాటి, అదే విధంగా యోగికి యోగి మాత్రమే సాటి, అతనికి రెండవది లేదు నాయనా. ఆ స్థితి అదొక దృష్టి కోణం, అదొక ఆలోచన విధానం, అస్పర్శ యోగం పాటింపులు అది తెలియబడుతుంది, ఖచ్చితంగా తెలియబడుతుంది, సహజంగానే మీకు తెలియబడుతుంది. ఇప్పుడు థియరిటికల్ ఈ శ్లోకం సహజంగా మీకే తెలియబడుతుంది నాయన. శ్లోకాన్ని ఒకసారి ముందు భావం చెప్పేదా? చెప్పండి గురు. ధ్యాని కంటే జ్ఞాని కంటే కర్మి కంటే, సింపుల్ గా మీకు అడుగుండేదంతా కష్టం మీకు భావం చూడండి. ధ్యాని కంటే జ్ఞాని కంటే కర్మి కంటే అచల పరిపూర్ణ రాజయోగి శ్రేష్ఠుడు గనుక దేవయామిని నువ్వు యోగివి కా. అది దాని భావం చూసుకోండి, మళ్ళీ చెప్తాను చెప్పండి. ధ్యాని కంటే ధ్యాని కంటే జ్ఞాని కంటే జ్ఞాని కంటే కర్మి కంటే కర్మి కంటే రాజయోగి శ్రేష్ఠుడు గనుక రాజయోగి శ్రేష్ఠుడు గనుక నువ్వు యోగివికా. నువ్వు యోగివికా అయితాను అంతే, నువ్వు యోగివికా అంతే. బ్రాకెట్లో అవుతానని మీరు రాసుకోవచ్చు, లేకపోతే లేదు, లేదు, నువ్వు యోగివే. ఒకసారి నిరీక్షిస్తున్నారు బెంగళూరు నుంచి సత్యపూర్ణ అశోక్.
Yes, sir. ప్లీజ్ కమాన్. శ్రీ భగవానువాచ Sri Bhagavanuvacha తపస్విభ్యోధికో యోగి. tapasvibhyodhiko yogi నైస్. జ్ఞానిభ్యోపి మతోధికః. జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి. కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగీ భవార్జున. తస్మాద్యోగి భవార్జున. నైస్ దేవామని, మీరు కూడా ఇంత నిదానంగా చెప్తే క్లారిటీగా వస్తుంది నన్ను. రైట్. Yes, sir. సత్యపూర్ణ మీనింగ్ ಹೇಳಮ್ಮ, మీనింగ్. ಯೋಗಿಯು ತಪಸ್ವಿಗಳಿಗಿಂತ ಶ್ರೇಷ್ಠನಾಗಿದ್ದಾನೆ. ಶಾಸ್ತ್ರಜ್ಞಾನಿಗಳಿಗಿಂತಲೂ ಶ್ರೇಷ್ಠನೆಂದು ತಿಳಿಯಲಾಗದೆ ಮತ್ತು ಸಕಾಮ ಕರ್ಮ ಮಾಡುವವರಿಗಿಂತಲೂ ಸಹ ಯೋಗಿಯು ಶ್ರೇಷ್ಠನಾಗಿದ್ದಾನೆ. ಆದ್ದರಿಂದ ಹೇ ಅರ್ಜುನ, ನೀನು ಯೋಗಿಯಾಗು. ಆದ್ದರಿಂದ ಹೇ ಸತ್ಯಪೂರ್ಣ, ನೀನು ಯೋಗಿ ಆಗು. ಯಾಕೆ ಅಂದರೆ ಯೋಗಿ ಅವನು ತಪಸ್ವಿ ಜ್ಞಾನಿ ಕರ್ಮಿ. ತಪಸ್ವಿ ಜ್ಞಾನಿ ಕರ್ಮಿ. ತಪಸ್ವಿ ಮೀನ್ಸ್ ಧ್ಯಾನಿ ಜ್ಞಾನಿ ಕರ್ಮಿ. ಈ ಮೂವರುಗಳ ಯೋಗಿ ಉತ್ತಮವನು. ನೀನು ಯೋಗಿ ಆಗು. ಓಕೆ, Yes, sir. ಕಮಾನ್ ಇನ್ ಇಂಗ್ಲಿಷ್. A yogi is superior to the tapasvi, superior to the gnani, and even superior to the karmi. Therefore, O Arjun, strive to be a yogi. యా, సుప్రీం గాడ్ ఈజ్ యోగి. సుప్రీం గాడ్ అంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఇస్ నో అదర్. వన్నెస్ గాడ్, ఏకైకమైన దైవము తెలుగులో. Yes. సుప్రీం గాడ్ జ్ఞాని ధ్యాని కర్మి. దెర్ ఆర్ త్రీ ఈజ్ త్రిపుటి. దిస్ ఈజ్ నాట్ యోగి. జ్ఞాని ఈజ్ నాట్ యోగి, ధ్యాని ఈజ్ నాట్ యోగి, కర్మి ఈజ్ నాట్ యోగి. దేర్ ఫోర్ యు ట్రై టు యోగి. గురుదీర్ఘ తస్మాత్ యోగీ భవార్జున. రైట్, థ్యాంక్ యూ. శ్రేయస్ అయిదరా? Yes, sir. Yes, sir. ప్లీజ్ కమాన్. తపస్విభ్యోధికో యోగి. तपस्वी बोधिको योगी. జ్ఞానిభ్యోపి మతోధికః. ज्ञानी योगी मतोधिकः. కర్మిభ్యశ్చాధికో యోగి. कर्मिभ्यश्चाधिको योगी. తస్మాద్యోగీ భవార్జున. तस्माद्योगी भवार्जुन. ಆಮೇಲೆ ಕತ್ಕೊಳ್ಳಿ ಕಲ್ಸಮ್ಮ ನೀನು ಶ್ರೇಯಸ್ಗೆ. ನೆಕ್ಸ್ಟ್. ಓಕೆ, ನೈಸ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಎನಿ ಕ್ವಶನ್ಸ್ ಫ್ರಮ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್? నో. ఎనీ అదర్ కంప్లైంట్స్, సూచనలు, సలహాలు ఎవరైనా ఉంటే? గురువు గారు, అమ్మా, మీనింగ్ ఒక్కసారి చెప్పగలరా? ఏం పేరు? శృతకీర్తి అండి. వెరీ నైస్, థ్యాంక్ యూ. క్యారీ ఆన్. కమ్ ఆన్. నేను ఒకసారి శ్లోకం చెప్పవచ్చా? శ్లోకం మాత్రమే. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. నైస్, వెరీ నైస్. లాస్ట్ వీక్ శ్లోకం చెప్తావమ్మా? అలాగే. సరే గురువు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. వెరీ నైస్ శృతకీర్తి, వెల్ డన్. థ్యాంక్ యూ, నైస్.
Nice performance, nice pronunciation. You said very clearly. Your pronunciation is very clearly. Right, right. ధన్యవాదాలు గురు. సంతోషమ్మ. నెక్స్ట్ వీక్ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. 47వ శ్లోకంతో 6వ అధ్యాయం పూర్తవుతుంది. 7వ అధ్యాయం మొదలవుతుంది. 7వ అధ్యాయం ప్రారంభానికి ఇంకా ఎంతమంది ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ అంతా తీసుకోరండి. ఓకే గురు. Right. ఇంకా శృతకీర్తి కొత్త వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయ్యారా? ఇంకొక అమ్మాయి ఎవరు చేస్తారు? లేదండి. ఓకే ఓకే నేను గురువు గారు. ఓకే. నేను చేయనింది శ్రీనివాస్ పేరేరా? ఏం పేరు? గురువు గారు నయనిక గురువు గారు. నయనిక గురువు గారు. నయనిక. అవును గురువు గారు. నయనిక ఏం చదువుకుంటావమ్మా? 4వ తరగతి. ఆహా, నా అదృష్టం. 4వ తరగతి నయనిక ఈ వారం నుంచి వస్తున్నారు. అవును గురువు గారు. రైట్. ఇందాక విన్నారా గంట? అవును. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఈ శ్లోకం చెప్తారా? సరే గురు. చదువుతారా మీరే? నన్ను చెప్పమంటారా మీరే? చెప్పండి గురువు గారు. వెరీ గుడ్. తపస్విభ్య తపస్విద్య అధికో యోగి. అధికో యోగి. తపస్విభ్యోధికో యోగి. తపస్విద్యోగో యోధి. తపస్విభ్యోధికో యోగి. తపస్విద్యోధికో యోధి. జ్ఞానిభ్యోపి మతోధికః. జ్ఞానిద్యోపి మతోధికః. కర్మిభ్యశ్చ కర్మిభ్యశ్చ అధికో యోగి. అధికో యోగి. తస్మాద్యోగి భవార్జున. తస్మాద్యోగి భవార్జున. రైట్. నేర్చుకోండి. శృతకీర్తి దగ్గర నేర్చుకోండి మళ్ళీ కూడా. ఓకే గురువు గారు. ఓకే నయనిక. రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా మంగళం. ఆమె బెంగళూరు గాయత్రి గారు ఉన్నారా? గాయత్రి గారు ఉన్నారా? ఓకే, లెఫ్ట్ అయ్యారా? రైట్. మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.